హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సావిత్రిబాయి పూలే 193వ జయంతి ఈ సంస్మరణ రచనను నర్రా వేణుగోపాల్ చేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సంస్మరణ ఇక వినండి. భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరిణి సావిత్రిబాయి పూలే సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత, ఆ ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి, మంచి వక్త, కులం పితృస్వామ్యంపై కలం యుద్ధం నడిపిన కవయిత్రి. యుక్త వయసులోనే తన సౌఖ్యాలను వదులుకొని శూద్రులకు, దళితులకు పాఠశాలలు నడిపిన గొప్ప మానవి. స్త్రీ పురుషులు కులమతాలకు అతీతంగా విద్య అభ్యసించడం సహజమైన హక్కు. ఆ హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి, అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఆమె తన భర్తకు తోడు నీడగా నడవటం మాత్రమేగాక స్వయంగానే ఆమె సామాజిక విప్లవ మాతృమూర్తి. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ గొప్ప సృజనశీలిగా, స్ఫూర్తిదాయినిగా ఎదిగిన నాయకురాలు. 19వ శతాబ్దంలో ఆమె సాగించిన కృషి ముందు కులం, వర్గం, లింగ వివక్ష వంటి శక్తులన్నీ తలవంచక తప్పలేదు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ అనేక ఉద్యమాలు నడిపారు. వితంతువులకు వివాహాలు నిర్వహించారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్గాంలో సావిత్రిబాయి జన్మించింది. 9 ఏండ్ల వయసున జ్యోతిరావు పూలేని వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. విద్యా జ్ఞానం నేర్పి సామాజిక ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. 1847 నాటికి భర్తతో కలిసి శూద్ర కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాల నడపటం అప్పటి పెత్తందారీ వర్గాలకు నచ్చలేదు. దీంతో సావిత్రిబాయిపై వేధింపులకు, భౌతిక దాడులకు సైతం పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లటం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం ఇటువంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు ఆ బురద చీరను కట్టుకొని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది. అయినా రోజు వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగలగొట్టింది. పట్టు వేడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు. కొంతమంది పుస్తకాలు సేకరించారు. మోరో విఠల్, వాల్వేకర్, దియోరావు అటువంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరలా పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం
విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. పిల్లల్ని కనాలనే కోరికను త్యజించి ప్రపంచమే ఇల్లుగా చేసుకొని అనాథల్ని అక్రమ సంతానంగా పుట్టిన అలా రోడ్ల పాలైన బిడ్డల్ని తన బిడ్డలుగా చేసుకుంది సావిత్రిబాయి. 19వ శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో స్త్రీ హక్కుల పోరాటంలో సావిత్రిబాయి నిర్వహించిన పాత్ర మరువలేము. నాటి సామాజికోద్యమాలలో నాయకత్వ స్థానాల్లో నిలిచిన ఏకైక మహిళ సావిత్రిబాయి. అప్పటి ఆధిపత్య వర్గాల చేతుల్లోని ఉద్యమాలకు ప్రత్యామ్నాయంగా సాగిన పోరాటాల్లో పీడిత ప్రజల పక్షపాతిగా అగ్రభాగాన నిలిచి మహిళలను చైతన్యులను చేశారు. 1852లోనే మహిళా సేవ మండల్ అనే దాని పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాథ బాలలు, శూద్ర బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు. సావిత్రిబాయి 1874లో ఒక బ్రాహ్మణ వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు. ఒక బ్రాహ్మణ వితంతువు గర్భవతి కాగా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను పూలే దంపతులు రక్షించి ఆమెకు కలగబోయే బిడ్డను తాము పెంచుతామని భరోసా ఇచ్చి పుట్టిన ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరు పెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు. 1873లోనే సత్యశోధక్ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి. పురోహితుడు లేకుండా ఒక వివాహం జరపటం చరిత్రలోనే అదే తొలిసారి. భారతదేశ చరిత్రలోనే ఎన్నదగిన సామాజిక విప్లవకారుడిగా కీర్తించబడ్డ జ్యోతిరావు పూలేకు అన్ని రకాలుగా తన అండదండల్నిచ్చింది సావిత్రిబాయి. భర్తతో పాటు తాను కూడా అన్ని కష్టాలని, అవమానాల్ని సహించింది. సావిత్రిబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతో పాటు ఉద్యమ జీవితంలో కలిసి నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యా బోధనకు, బాలికలకు అంకితమైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసి వచ్చినా బెదరలేదు. వితంతువులకు శిరోముండనం చేయబోము అంటూ క్షురకులను చైతన్యవంతుల్ని చేసింది. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది ఆమె తెగువకు యావత్ భారతదేశం ఆనాడు దిగ్భ్రాంతి చెందింది. 1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఆ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు, పేదలకు ఈవిడ జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు ఆనాడే భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్సరం మార్చి 10న ఒక పిల్లవానికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. సావిత్రిబాయి పూలే గొప్ప కవయిత్రి, రచయిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్య పూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన, జానపద కళలు ప్రతిబింబించే కావ్యరచనలు చేశారు ఆమె. 1891లో ఫాన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అంటూ 11వ పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. రత్నాకర్ 11 పేరిట కవితా సంపుటిని ప్రచురించారు.
పండుగలు పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తికి మించిన ఖర్చులు చేసి అప్పులు పాలయ్యే వాళ్లను విమర్శిస్తూ కర్జ్ అనే వ్యాసం రాశారు. మూఢ విశ్వాసాలు ఆచరించినంతకాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదు అని గుర్తించి హేతుబద్ధత తన కవితల్లో ప్రతిబింబించేవారు సావిత్రిబాయి. క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటారు. ఆమె జనవరి 3న ఆమె జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి నిర్వహించటం ఆమెకు మనం అందజేసేటువంటి నివాళిగా మనం చెప్పుకోవచ్చు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సంస్మరణ రచనను నర్రా వేణుగోపాల్ అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.